వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఎరా కార్తీక్, ఏమంటారు మీరిద్దరు? ఆ, జరిగేదంతా చూస్తుంటే ఆ, సూరజ్కి చెప్పరా. సూరజ్కి జ్యోత్స్నంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. ఇంకా లేదంటే ఇన్ని ఫోటోలు తీయడు కదా. కానీ సూరజు ఏంటి బావా సగం సగం మాట్లాడతావు? సూరజ్తో జోష్న ఎలా గొడవ పడుతుందో చూసావా? అయినా సూరజ్ ఎంత సహనంగా, ఎంత ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడో. నువ్వేమైనా అను, జోష్నకి సూరజే కరెక్ట్. మీరిద్దరేమంటారు? మాకు అలాగే అనిపిస్తుంది నాన్న. దీపక్ కరెక్ట్గానే చెప్పింది మావయ్య గారు. జ్యోత్స్న లాంటి దాన్ని భరించాలంటే సూరజ్ లాంటివాడే కరెక్ట్. పైగా సూరజ్తో అది పోట్లాడే విధానం చూసే వాళ్ళకి అది కంప్లైంట్ లాగా ఉంది కానీ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం సూరజ్ చుట్టూ జ్యోత్స్న తిరుగుతుందని అర్థమవుతుంది. అంటే ఏంటి? జ్యోత్స్న కూడా సూరజ్ని ఇష్టపడుతుందని హత్తంటుంది. మరి అలా కనిపించడం లేదే. దానికి ఈగో ఎక్కువండి, ఒప్పుకోదు. మనం అడిగినా ఒప్పుకోదు. దానికెంతో కొంత ఇష్టం లేకపోతే వాడి రూంలోకెళ్ళి ఆల్బం చూడాల్సిన అవసరమేంటి? వాడి షర్ట్ ఉతకాల్సిన అవసరమేంటి? మనము ఆ వయసు దాటే ఇక్కడికొచ్చాం. అన్నీ అర్థమవుతున్నాయి. మావయ్య గారు, మిగతా విషయాలు చూడండి. కార్తీక్, నువ్వేమంటావురా? సూరజ్ అవుట్ హౌస్లో ఉండటానికి పనికిరాడు అన్నావు. ఆ మాటకి అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది తాత. అవుట్ హౌస్కి పనికిరాడు అంటే ఇన్ హౌస్కి పనికొస్తాడనేగా. అదేరా. సరే, ఓ పంచేరా. ఏంటి తాత? ముందు సూరజ్ గురించి వివరాలు తెలుసుకో. అలాగే తాత. నాకు మొత్తం వివరాలు కావాలి, వాళ్ళమ్మా నాన్న చరిత్రతో సహా. అన్నీ తీసుకొచ్చి నేను ముందు పెడతాను కదా. రే, అలానే ఈ విషయం సూరజ్కి తెలియకూడదు. నన్ను మరీ చంటి పిల్లాన్ని చేయకు తాత. ఏమాత్రం నాకు తెలీదా ఏంటి? అతా, ఏంట్రా, పార్టీ ఏది? ఇప్పుడు పార్టీ ఇస్తే నీ మరదలకు అనుమానం రాదు? వచ్చినా ఏముందిలే, తర్వాతైనా తెలియాల్సిందేగా. తెలియాల్సిందే గాని ఆడపిల్ల పెళ్ళంటే తొందరపడకూడదురా. ముందు అబ్బాయి వివరాలు పూర్తిగా తెలుసుకో. మనం అంతా ఓకే అనుకున్నాకే జ్యోత్స్నకి చెప్దాం. అలాగే మావయ్య. మొత్తానికి సామెత నిజమైందిగా. ఏం సామెత? సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగిందంటారు కదా. ఇంటి ముందే అల్లుణ్ణి పెట్టుకుని పెళ్ళికోడి కోసం మావయ్య ఊరంతా తిరుగుతున్నాడు. నా కూతురు నా భారం కూడా తగ్గించేసిందిరా. నిజానికి దాని పెళ్లి బాధ్యత నీదేరా. లో వెళ్లడం కరెక్ట్ అంటారా? 2 రోజులే కదమ్మా. ఈ 2 రోజులు లేకపోతే మనం వాళ్ళకి భయపడి పారిపోయామనుకుంటారేమో బాబాయ్. ఈ దక్షిణామూర్తి గురించి వాడికి బాగా తెలుసమ్మా. నేనెన్నాళ్లు దూరంగా ఉన్నా ఏదో ఒకరోజు తిరిగొస్తారని ఎదురుచూస్తూనే ఉంటాడు. నా కూతురు వాడింటి దగ్గర లేకపోయుంటే మళ్లీ జీవితంలో వాడి మొహం చూడాల్సిన అవసరం వచ్చేదే కాదు. కాని చూసావమ్మా, భగవంతుడు ఎలాంటి రాత రాశాడో. నమ్మిన పాపానికి స్నేహితుడే మోసం చేశాడు. నా కూతుర్ని దూరం చేశాడు. వాడివల్ల జీవితంలో కోలుకోలేనంత నష్టాన్ని చూశాను. అయినా వాడితో సహనంగా మాట్లాడుతున్నానంటే ఒకే ఒక్క కారణం, సుమిత్ర. నేను సుమిత్ర కోసమైనా మళ్లీ వస్తానని వాడికి తెలుసమ్మా. మీరు రావడం కాదు మావయ్య గారు, సుమిత్రనే మనింటికి రప్పిస్తాను. సుమిత్ర రావడం మాత్రమే కాదమ్మా, ఆ శివన్నారాయణ తల వంచుకొని నా ముందు నిలబడే రోజు రావాలి. తొందరలోనే వస్తుంది మావయ్య గారు. మనం చెయ్యాల్సిందే చేశాం. మనం ఉన్నా లేకపోయినా అది ఆగదమ్మా, జరుగుతూనే ఉంటుంది. మనవరాల్ని చూసిన ప్రతీసారి నా మొహం నీ మొహం శివన్నారాయణని నిద్రపోనివ్వదు. ఈసారి ఎదురుపడితే శివన్నారాయణ భయపడాలమ్మా. తలపొగరు కాళ్లలోకి దిగిపోయి నేను ఓడిపోయాను దక్షిణామూర్తి అని వాడితోనే చెప్పించాలి. వాడు చెప్తున్నప్పుడు నా కూతురు
నా పక్కనే నిలబడి ఉండాలి. అప్పుడే ఈ దక్షిణామూర్తి వాడి మీద గెలిచినట్టవుతుంది. మీరు కోరుకున్నది గెలుచుకోవడానికి నేను ఏమడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మావయ్య గారు. గెలుపంటే నీదమ్మా. ఇంట్లోనే చోట్లేదన్న నీకు కంపెనీ నడిపించే బాధ్యతను అప్పగించారు. అందుకే అంటారు మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని. అంతా ఆ దేవుడి దయ, నా భర్త ప్రోత్సాహమే మామయ్య గారు. వాడు ఉత్తమ భర్తమ్మా. వాడు మనుషుల్ని అర్థం చేసుకునేంత గొప్పగా నేనర్థం చేసుకోలేను. నాకెప్పుడూ ఏదో ఒక అనుమానమే. ఎవ్వర్నీ పూర్తిగా నమ్మలేను. అదేంటి మామయ్య గారు అలా అన్నారు? నిజమేనమ్మా. ఎవరి వరకో ఎందుకు, నీ సంగతే చూద్దాం. ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలీదా? ప్రశ్న సూటిగానే ఉందమ్మా. ఎవరు నువ్వు? కార్తీక్ భార్యని. దానికంటే ముందు? కుబేర్ పెంచిన కూతుర్ని. దానికంటే ముందు? బస్టాండ్లో వదిలేసిన ఒక పసిబిడ్డని. వాళ్ళనేమంటారు? అనాథ అంటారు. ఆ అనాథ కూడా అమ్మానాన్న ఉంటారు కదా. ఉంటారు. మరి మీ అమ్మానాన్న ఎవరో నీకు తెలుసా? తెలీదు. తెలుసుకోవాలని నీకెప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఇప్పటికీ అనిపిస్తుందా? లేదు. అనిపించడం లేదు అంటే నీ కన్నవాళ్ళెవరో నీకు తెలిసింది. ఎవరమ్మా నీ కన్నవాళ్ళు? ఎక్కడున్నారు? ఎందుకు మా అందరికీ వాళ్ళెవరో తెలియనివ్వలేదు? వాళ్ళు నిన్ను కూతురుగా అంగీకరించనన్నారా? లేదా నువ్వే మా కూతురువి అన్న మామయ్య గారు టెన్షనే లేదమ్మా. పోనీ ఇది ఎవరికీ తెలియని విషయమైతే నాకు మాత్రమే చెప్పు. నువ్వు నా కోడలివి. నా కొడుకు వారసత్వాన్ని నీ కడుపులో మోస్తున్నదానివి. నువ్వు చెప్పే నిజాన్ని నేను నా కడుపులో పెట్టుకుంటాను. ఏ నిజం లేదండి. హే కోడలా, నువ్వు మాట మారుస్తున్నావు. మీ అమ్మానాన్న ఎవరో నీకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పేయమ్మా. మా వియ్యంకులెవరో తెలుసుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? అయితే చెప్తాం, వినండి. మా అమ్మా నాన్న హా. మీ అమ్మానాన్న? నా భర్తే మామయ్య గారు. నాకన్నీ నా భర్తే. నా భర్త, నా బిడ్డ, మా అత్త, మామయ్య గారు. ఇదే నా కుటుంబం. నా జీవితంలో లేని వాళ్ళ గురించి నేనెప్పుడు ఆలోచించను మామయ్య గారు. చాలా బాగా చెప్పావమ్మా. మరైతే జోస్న పెళ్లికి నీ జీవితానికి ఏంటి సంబంధం? మీరేం విన్నారో ఇదే మాట పదే పదే ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు మామయ్య గారు. మాటలు ఊరికే రావమ్మా. ఒక్క మాట బయటికొచ్చిందంటే అది గతం గురించైనా అయ్యుండాలి, భవిష్యత్తు గురించైనా అయ్యుండాలి. ప్రెజెంట్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఎందుకంటే ప్రెజెంట్ గురించి మాట్లాడినా అది జరిగేది ఫ్యూచర్లోనే. మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నీకు జోస్న పెళ్లికి ఏదో సంబంధం ఉంది. నీకు మా దశరథబాబు ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది. నాకు తెలిసింది ఇప్పటి బంధం. నాకు తెలియని బంధాలు ఏమైనా ఉన్నాయా? అంటే నా కోడలిగా కాకుండా మాకు నీతో వేరే ఏదైనా బంధం ఉందా? దశరథ బావ మీతో మాట్లాడిన మాటలు నేను కొద్దిగానే విన్నాను. ఇలా అయితే జ్యోత్స్న పెళ్లి చేసుకునేదెప్పుడు? నా కూతురు దీప నా ఇంట్లో అడుగుపెట్టేదెప్పుడు? దీప జీవితం జ్యోత్స్న పెళ్లితో ముడిపడి ఉందిరా. పూర్తిగా వినుంటే మీ ముగ్గురూ ఏం మాట్లాడుకున్నారో నాకో క్లారిటీ ఉండేది. మామయ్య గారికి అనుమానం మొదలైంది. చెప్పమ్మా. నాకంటే శ్రేయోభిలాషి నీకెవరూ ఉండరు. నీకు జోస్న పెళ్లికి సంబంధమేంటో చెప్పమ్మా. చెప్పమ్మా. నువ్వెవరో చెప్పు. చెప్పమ్మా. కంగ్రాట్స్ మాస్టారు. అరే, కంగ్రాట్స్ ఎందుకురా? ఇంతకు ముందే ఫోన్ వచ్చింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నీకు ఎస్ఐగా పోస్ట్ ఇచ్చారంట.
నీకంత వెటకారంగా కనిపిస్తున్నానా? దోషుని ఇంట్రోగేట్ చేస్తున్నట్టు నా భార్యని ఇంట్రోగేట్ చేస్తున్నావు కదా. మరీ ఇంత దారుణంగా మాట్లాడతావేంట్రా? ఏదో మామగారు కోడలు పిచ్చపాటి మాట్లాడుకుంటున్నావు. నువ్వెవరు చెప్పు అని అడుగుతున్నావు కదా. కొన్నెవరూ చెప్పకపోయినా తెలుస్తాయిరా. నీకు చిన్న కథ చెప్తాను మాస్టారు. ఓ కుర్రాడు చీకటి పడిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడంట. దారిలో కనిపించిన ఒక పెద్దాయన ఊరి చివర దెయ్యాలున్నాయి జాగ్రత్త అన్నాడంట. ఆ కుర్రాడు అలా నడుచుకుంటూ ఊరి చివరకు వచ్చేశాడు. పెద్దాయన మాట గుర్తొచ్చింది. పైన వెన్నెల ఒంటరిగా ఉన్నాడు. భయంతో వెనక్కి తిరిగి చూస్తే రోడ్డు మీద పడ్డ తన నీడను చూసి దెయ్యం అనుకుని పరిగెత్తాడు. దారిలో మరో ఇద్దరు కనిపించి ఎందుకురా పరిగెడుతున్నావు అని అడిగితే దెయ్యాన్ని చూశానా అన్నాడంట. ఈసారి వాళ్ళు పరిగెత్తారు. ఇక్కడ అందరూ భయాన్నే చూశారు, దెయ్యాన్ని ఎవరూ చూడలేదు. నీ అనుమానం కూడా దెయ్యం లాంటిదే మాస్టారు. నువ్వు నీడను చూసి దెయ్యం అనుకుంటున్నావు. అది దెయ్యం కాదు, నీడని నేను చెప్తున్నాను. నేడో దెయ్యమో కాలమే నిర్ణయిస్తుందిరా. నాది అనుమానమో నిజమో కూడా కాలమే నిర్ణయిస్తుందిరా. ఏంటి మాస్టారు చూస్తున్నావు? ఈ సూరజ్ ఎక్కడా ఒక చోట ఉండడు అని చెప్పేవాడివి. అలాంటిది ఇక్కడెలా ఉంటున్నాడా అని. ఉండడం ఏంటి, ఫ్రీగా కంపెనీకి అడ్వైజర్గా కూడా చేస్తున్నాడు. అఫ్కోర్స్ తన స్టాల్స్ మన రెస్టారెంట్లోనే రన్ అవుతున్నాయి అనుకో. వాడు బయటికెళ్ళి రెస్టారెంట్ పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవచ్చు. అయినా వెళ్ళట్లేదు ఎందుకు? వాడికి ఇక్కడ నచ్చింది. కాదురా, ఒకడు తన స్థాయిని తగ్గించుకుని వేరే వాళ్ల దగ్గర పనిచేస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా మోసం చేయడానికే వచ్చుంటాడ్రా. ఇది నీ అనాలిసిస్. అందరికీ ఇది ఎలా వర్తిస్తుంది? అనుభవంతో చెప్తున్నాను. నీ ఆలోచన తప్పైతే? అలా స్థాయి తగ్గించుకుని పనిచేసేవాడు మోసగాడన్నా అయ్యుండాలి. లేదా వాడి మనసులో వేరే ఏదైనా లక్ష్యం ఉండాలి నీలాగా. ఊరుకో మాస్టారు, నా మనసులో ఎలాంటి లక్ష్యాలు లేవు. ఇక్కడ కంటికి కనిపించే కథల కంటే కనిపించని కథలే ఎక్కువగా నడుస్తున్నట్టున్నాయిరా. అంతా నీ భ్రమ. సూరజు జ్యోత్స్న బాగా క్లోజ్గా ఉన్నట్టున్నారే. వాళ్ళిద్దరికీ క్షణం పడదు. వాళ్ళిద్దరి జోడీ బావుందిరా. మైండ్ సెట్లే కలవు. సూరజ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ రా. ఎక్కడా ఉండనివాడు ఇన్ని రోజులిక్కడ ఉండిపోయాడు అంటే వాణ్ణి ఏదో ఒక శక్తి ఆపుతుంది. ఏంటా శక్తి? గుడ్ నైట్ సూరజ్. ఇది చెప్పడానికే వచ్చావా? ఇదే నేను నీకు చెప్పే ఆఖరి గుడ్ నైట్. అది నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? నిన్న నీతో ఏం చెప్పాను? మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాను, చాలా స్పెషల్గా ఉంటుంది అని చెప్పాను కదా. అవును, చాలా స్పెషల్గా ఉంది. రేపు మార్నింగ్ కూడా అంతే స్పెషల్గా ఉంటుంది. రేపేం ప్లాన్ చేసావు? ఇంకేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. అందరి ముందు నిన్నో క్యారెక్టర్ లేని మనిషిలా నిలబెట్టాలనుకున్నాను, నిలబెట్టాను. ఇంకా ఈ రాత్రికే నిన్నింట్లో నుంచి గెంటేస్తారు. మళ్ళీ మన బతుకు ప్లాట్ఫామ్ మీద జ్యూస్ బండి పెట్టుకోవడమే. థ్యాంక్ యూ జ్యోత్స్న. దేనికి? మన మధ్య జరిగిన పాత విషయాలన్నీ గుర్తు పెట్టుకుని మరీ అందరి ముందు చెప్పినందుకు. నేనింకా కొన్నే చెప్పాను. మరి నువ్వేంట్రా నా గురించి ఏం చెప్పలేదు? నీ దగ్గర ఉన్న వీడియోలు చూపించొచ్చు కదా. నువ్వు చేసినట్టే నేను చేస్తే నీకు నాకు తేడా ఏంటే? అప్పటికే చాలా అబద్ధాలు చెప్పా. నేనేం చేసినా నాకోసమే చేస్తాను. నేనేమనుకున్నానో తెలుసా? నాకు భయపడి ఆల్బంలో ఫోటోలు మార్చేస్తావనుకున్నాను. అలా చేస్తే సూరజ్ ఎందుకవుతాడు? అందుకే ఫూల్ అయ్యాడు. నన్నెవరూ ఏమనలేదే. ఇంటి వారసురాలి జోలికొస్తే మా తాత ఎందుకు వదిలిపెడతారా? నిన్ను బయటికి గెంటేయడానికి నేను చేయాల్సిన డ్రామా అంతా చేశాను. వాళ్ళకి నువ్వెక్కువ నేనెక్కువ అంటే నేనే ఎక్కువ. నాకు తెలిసి నీకు కాసేపట్లో ఫోన్ రావచ్చు. ఈలోపే నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటే మంచిది. వెళ్ళిపోతే మరీ మంచిది. వెళ్ళిపోయే టైం వస్తే ఆగన్లే గాని
కాస్త ఆ ఆల్బమ్ ఇప్పించవా? ఎందుకురా? నేను ఫొటోస్ బాగా తీయగలను అని ఎవరికైనా చెప్పాననుకో, వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. వాళ్ళకి నీ ఫోటోలు చూపిద్దామని. ఇంకా ట్రై చేస్తావేంట్రా? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మళ్ళీ మనం ఏదొక ప్లాట్ఫామ్ దగ్గర కలుస్తాంలే. సరే బంగారం, ఆ ఫోటోలు నీ దగ్గరే ఉంచుకో. నీ పెళ్లి సంబంధాలకి ఆ ఫోటోలు పనికొస్తాయి. ఎవరికి పంపించినా ఆ ఫోటో చూసి పిల్లేంట్రా జాంపండులా ఉంది అని పరిగెత్తుకుంటూ వస్తారు. పైకి మామూలుగా మాట్లాడుతున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు కదరా? నా మనసులోకి తొంగి చూసేంత మనసే నీకుంటే నీకు జీవితాన్నివ్వాలనుకున్న మనిషిని నువ్వు దూరం చేసుకునేదానివే కాదు. అబ్బో, నీదొక జీవితం, అది మళ్ళీ నా కావాలనుకోవడం. భలే నవ్వొస్తుందిరా. నువ్వు నవ్వితే భలే అందంగా ఉంటావు. అది నాకు తెలుసు కాని మీ వదిన నీకు ఫోన్ చేయలేదేంట్రా? కనీసం మీ అన్నయ్య అయినా నీకు చేసుండాలే. అసలు ఏంటే నీ ప్రాబ్లం? నువ్వు ఆగడానికి ఏదో ఒక ప్రయత్నం ఈ పాటికి చేసుంటావు కదా, అదేంటో తెలుసుకుందామని. నేనే ప్రయత్నమూ చేయను. అంతగా కావాలంటే గుమ్మానికి అడ్డంగా మంచం వేసుకుని ఇక్కడే పడుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు గుమ్మానికి అడ్డంగా మంచం వేసుకుని పడుకుంటే అదే మంచంతో తీసుకెళ్లి నిన్ను రోడ్డు మీద పడేస్తారు. చేసుకోవే. రోడ్డు మీద కాకపోతే ఏంటి, టాంగ్ మడి మీద వేసుకో. ఏంట్రా నోర్లేస్తుంది? జోస్నా, నీకు బుద్ధుందా? మళ్ళీ వచ్చి వీడితో గొడవ పెట్టుకోవడం అవసరమా? దారిని పోయి ముళ్ల కంపలు మళ్ళీ తగిలించుకోకు. అయితే ఆ ముళ్ళ కంపని జాగ్రత్తగా తీసుకెళ్ళండే. నేను ముళ్ళ కంపనేరా, దూరంగా ఉండు. తగులుకున్నావంటే గట్టిగానే గుచ్చుకుంటాయి. నాకు ముళ్ళ కంపలంటే చాలా ఇష్టం. ఐ లవ్ ముళ్ళ కంపలు. చూసావా వాడు ఎంతకి తెగించాడో? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువంటే ఇదేనే. వాడి పని అయిపోయింది. నువ్వు రా చెప్తాను. రా పద. జరిగేదాన్ని మనం దేన్ని ఆపలేం బంగారం. ఊరికే ఆవేశపడ్డా. హాయ్ బంగారం. రేయ్, నిన్నింకా పంపించేయలేదా? ఎక్కడికి బంగారం? మా తాత నీతో ఏం చెప్పలేదా? నేను గుడ్ మార్నింగ్ అని చెప్పాను. ఆయన వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పారు. గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంట్రా, మెడపెట్టుకుని బయటికి గంటేయకుండా. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. పద, నీతో కొంచెం మాట్లాడాలి. నేనిక్కడ మాట్లాడుతున్నాను కదా. అర్జెంట్ అండి. నిన్న గొడవ జరిగినప్పుడు నువ్వు ఇంటి దగ్గరున్నావు కదా. ఏం జరిగిందో నీకు తెలీదా బావా? తెలుసు. నేను తాతతో ఏమన్నానో నువ్వు వినలేదా? విన్నాను. వింటే ఈ శాల్తీ ఇంకా ఇక్కడే తిరుగుతుందే. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే తొందరపడకు సుందరవదన అని కూడా అన్నారు. బ్రదర్తో కొంచెం పనుంది. నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్లో ఫైల్ సంగతి చూడు. బ్రదర్ పద. రా బ్రదర్. బ్రదర్. వీళ్ళేం మాట్లాడుకుంటారో వినాలి. కూర్చో కూర్చో. ఏమైంది బ్రదర్? ఏం లేదు బ్రదర్. ఊరికే మనం మాట్లాడుకోవడమే గాని సొంత విషయాలు ఏనాడూ చెప్పుకుందలేదు. ఒకసారి అడిగారు కదా. అప్పుడు నాకెవరూ లేరు అని సింపుల్గా చెప్పి తప్పించుకున్నావు బ్రదర్. కానీ ఈసారి అలా కుదరదు. పూర్తిగా నువ్వేంటో చెప్పాలి. వీడి వివరాలు బావకెందుకు? నేనంటే నేనే బ్రదర్. అలా కాదు బ్రదర్. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగావు, ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, మీ అమ్మా నాన్న పేర్లేంటి, మీ సొంతూరేది, నీకు బంధువులెవరైనా ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఇలా పూర్తి వివరాలు కావాలి బ్రదర్.